వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఉత్తరప్రదేశ్ లోని హమీర్పూర్ లో ఒక ట్రక్ డ్రైవర్ తన వాహనంలో లిఫ్ట్ అడిగిన సబ్ ఇన్స్పెక్టర్ తన వద్ద ఉన్న 20,000 దొంగిలించాడని ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు పోలీస్ అధికారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ హమీర్పూర్ గుండా వెళ్తూ ఒక ట్రక్ డ్రైవర్ ను లిఫ్ట్ అడిగాడు. డ్రైవర్ అంగీకరించి అతన్ని ఒక టోల్ ప్లాజా సమీపంలో దించాడు. ఆ తర్వాత సదరు పోలీస్ అధికారి తన సొంత వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగించిన ట్రక్ డ్రైవర్ కు తన వద్ద ఉన్న 20,000 కనిపించకుండా పోయినట్లు గుర్తించాడు. సబ్ ఇన్స్పెక్టర్ పై అనుమానంతో అతను వెంటనే తన వాహనాన్ని వెనక్కి తిప్పి ఆ అధికారి కారును వెంబడించడం ప్రారంభించాడు. సుమారు 13 కిలోమీటర్ల మేర చేసిన తర్వాత డ్రైవర్ ఆ అధికారిని అడ్డుకున్నాడు. డ్రైవర్ ఆ అధికారిని నిలదీసి నగదు దొంగిలించావా అని అడిగిన దృశ్యాలు ఆన్లైన్ లో వైరల్ గా మారాయి. ఈ ఘర్షణ సమయంలో సబ్ ఇన్స్పెక్టర్ యూనిఫామ్ లో దాచి ఉంచిన ఆ డబ్బును డ్రైవర్ వెనక్కి తీసుకున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై హమీర్పూర్ పోలీసులు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను మేము గమనించాం. బాధితులు లిఖిత పూర్వక ఫిర్యాదు ఆధారంగా కొత్వాలీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. నిందితుడైన సబ్ ఇన్స్పెక్టర్ పై తక్షణమే సస్పెన్షన్ వేట్ వేశాం. అలాగే డిపార్ట్మెంటల్ విచారణకు కూడా ఆదేశాలు జారీ చేశామని సర్కిల్ ఆఫీసర్ సదర్ యశ్పాల్ సింగ్ అన్నారు. लगाई ना ज्यादा मार लगाई ना